హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు కాన్షీరామ్ జయంతి. బహుజనుల సకల హక్కుల పరిష్కారమే లక్ష్యంగా మహోద్యమాన్ని నడిపిన నాయకుడు ఆయన. అలాగే బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఒక మహిళని 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యేలా చేసిన ఘనత కూడా ఆయనకి దక్కింది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపుగా 3 సార్లు పరిపాలించారు ఆవిడ. యోగి తర్వాత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆవిడే. సో, కాకపోతే ఆయన మరణించిన తర్వాత ఈ బీఎస్పీ కొంత ఫెయిల్ అయింది. అలాగే ఎంతో దళిత్వాద్ మూవ్‌మెంట్ ఇప్పటికి కూడా తెలంగాణలో ఎంతో యాక్టివ్‌గా ఉంది. కానీ బీఎస్పీ మాత్రం ఇక్కడికి రాలేకపోయింది. ఇక ఆంధ్రాలో అయితే కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. సో, బీఎస్పీ అనేది జాతీయవాద పార్టీగా మొదలైనప్పటికీ కూడా ఎందుకు అది యూపీకే ఎందుకు పరిమితం అయిపోయింది? తర్వాత ప్రజలు ఏ మార్పు వల్ల మాయావతిని రిజెక్ట్ చేశారు? ఇప్పుడు ఈ నేపథ్యంలో దళితులు గాని, బహుజనులు గాని ఉద్యమాలు ఉధృతంగా వస్తున్న సమయంలో బీఎస్పీ అన్న దాని ఆవశ్యకత ఉందా? లేదా? ఇప్పుడేమన్నా కోలుకునే అవకాశం ఉందా? లేదా? ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి ఉన్నారు జిలకర శ్రీనివాస్ గారు, యాక్టివిస్ట్, అలాగే ప్రసేన్ గారు, జర్నలిస్ట్. శ్రీనివాస్ గారు, ముందు మీరు చెప్పండి. కాంశీరామ్ గారి తర్వాత బీఎస్పీలో వచ్చినటువంటి ప్రధాన మార్పులేంటి? అది ఆ బీఎస్పీ సిద్ధాంతాన్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అనుకుంటున్నారు మీరు? ముందుగా కాంశీరామ్ గారి 91వ జయంతి సందర్భంగా ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రచన గారికి విముక్త చిరుతల కచ్చి పార్టీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు. కాంశీరామ్ గారు ఈ దేశంలో బహుజన సమాజానికి దొరికిన ఒక గొప్ప జాతీయ నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత దేశమంతా తెలిసిన ఏకైక అతిపెద్ద నాయకుడు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగన్న సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఆయన మహాభినిష్క్రమణం చేశాడు. అంటే ఒక్కసారి కుటుంబం నుండి తెగదెంపులు చేసుకున్న తర్వాత చనిపోయేంత వరకు కూడా ఆయన తన సొంత ఇంటికి వెళ్ళలేదు. చివరికి తన తండ్రి చనిపోయినా కూడా ఆయన తన ఇంటికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా ఒక్క రూపాయి ఆస్తి కూడా లేనటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. వ్యక్తిగత ఆస్తికి, కులానికి, మతానికి, అన్ని రకాలైన అసమానతలకి, ఆధిపత్య రూపాలకి కాంశీరామ్ గారు వ్యతిరేకం. ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే అంశాలతో కూడిన సమాజాన్ని నిర్మాణం చేయడానికి కాంశీరామ్ గారు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారండి రచన గారు. ఈ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. బహుజన సమాజాన్ని నిర్మించకుండా బహుజన రాజ్యాధికారాన్ని సాధించడం సాధ్యం కాదు అని కాంశీరామ్ గారు చెప్పారు. ఇది కొత్త ఆలోచన. బాబాసాహెబ్ అంబేద్కర్ సమీకరించండి, బోధించండి, పోరాడండి అని ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని అందుకొని ఈ సమాజాన్ని ఆర్గనైజ్ చేయడానికి సుమారు 40 సంవత్సరాల పాటు కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన. అందుకని పూలే, సాహు, అంబేద్కర్ల సిద్ధాంతాన్ని తీసుకొని ఒక ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఆయన ప్రచారం చేస్తూ వచ్చాడు. ఆ భావజాలాన్ని రాజకీయంగా అమలు చేయడం కోసం ఒక వ్యూహాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆ వ్యూహం పేరే బహుజనం. బహుజన్ అనేది ఐడియాలజీ కాదండి, అదొక స్ట్రాటజీ. వివిధ కులాలుగా విడిపోయిన ఈ సమాజాన్ని ఐక్యం చేయడం ద్వారా అగ్రకులాలకి క్వైట్ ఆపోజిట్గా అభిముఖంగా మిగతా 85% ఉన్న సమాజాన్ని నిలబెట్టడం ద్వారా, సమాజాన్ని ఆర్గనైజ్ చేయడం ద్వారా అధికారంలోకి తీసుకురావటం. కాంశీరామ్ గారు మరణించిన తర్వాత తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మార్పులు ఎలా వచ్చాయి, అది ఎలా దేశాన్ని ఎఫెక్ట్ చేసింది, అది ప్రధాన ప్రశ్నకి మీ సమాధానం చెప్పండి. సో కాంశీరామ్ గారు, నేను అదే దాని నేపథ్యం చెప్తున్నానండి. కాంశీరామ్ గారు మరణించిన తర్వాత సైద్ధాంతికంగా ఒక అస్పష్టతని, గందరగోళాన్ని మాయావతి గారు తీసుకొచ్చారు. అది బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న సిద్ధాంతం నుండి సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్న సిద్ధాంతం వైపు మాయావతి గారు నడిచారు. అది బేస్, ది కోర్ ఐడియాలజీ ఆఫ్ బిఎస్పికి విరుద్ధమైనటువంటిది అది. అందువల్ల నాన్ బహుజన్స్ ఎవరైతే ఉన్నారో అగ్రకులాలు, ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, ఠాకూరు కులస్తులంతా
బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరటం వల్ల ఆ పార్టీ నైతికంగా దెబ్బతిన్నది ఒకటి. రెండోది లీడర్షిప్ పరంగా కూడా కాన్షీరామ్ గారు జాతీయ స్థాయిలో ఆయన తిరగని గ్రామం లేదు, జిల్లా లేదు. ఆయన అంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ తిరిగారు. కానీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్కి, ముఖ్యంగా లక్నోకి మాత్రమే పరిమితం అయ్యి రాజకీయాలు చేయాలని చూసింది. దానివల్ల దేశవ్యాప్తంగా ఉన్న బహుజన సమాజానికి సరి అయిన నాయకత్వం దొరకలేదు. మూడొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1991 తర్వాత అమలైన నూతన ఆర్థిక విధానాలని, తత్ఫలితంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాలని, వ్యక్తి సంక్షోభాలని, కుటుంబాల్లో ఏర్పడ్డ సంక్షోభాలని అడ్రస్ చేయటంలో బహుజన్ సమాజ్ పార్టీ విఫలమైంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ 1991 తర్వాత తలెత్తినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని అడ్రస్ చేయడంలో విఫలమైంది. కాబట్టి ఈ రోజు బిఎస్పి అనేది ఒక జాతీయ పార్టీ హోదాను కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. అసలు బిఎస్పి అనే దాని యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ప్రసేన్ గారు మీరు చెప్పండి. యాక్చువల్ గా కాన్షీరామ్ గారు చాలా విస్తృతంగా చేశారు. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్న యూపీలో 3 సార్లు ఒక మహిళను ముఖ్యమంత్రిగా చేయడం సాధారణ విషయం కాదు. మరి ప్రధానంగా మనం చూస్తే ఈ నార్త్ కి, సౌత్ కి ఈ బహుజన రాజకీయాలు ఎలా భిన్నంగా ఉంటున్నాయి? సౌత్ లో ఎందుకు అంత ఉధృతమైనటువంటి స్థాయి బహుజన ఉద్యమాలు జరగలేదు? అలా బహుజన నాయకత్వం కూడా రాలేదు? నేను శ్రీనివాస్ చెప్పిన దాంట్లో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నానండి. శ్రీనివాస్ 100% మంచి విశ్లేషణ ఇచ్చాడు. అంటే స్పష్టంగా, ఖచ్చితంగా కాన్షీరామ్ చాలా గొప్ప ఆలోచన పరుడు. కాన్షీరామ్ మొదలు పెట్టింది, లేదు ప్రారంభించింది, ప్రవేశపెట్టింది చాలా గొప్ప ఆలోచన. అంటే బహుజనవాదాన్ని ముందు దాన్ని వ్యాప్తి చేయాలనేది అతని ఆలోచనగా ఉన్నది. దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాడని కూడా నేను అనుకుంటున్నాను. మనం ఇవాళ ఫెయిల్యూర్ అనే మాటని, అంటే రాజకీయంగా బహుజనవాదం సక్సెస్ అయిందా లేదా అనే కోణంలో ఆలోచించి దాన్ని మనం ఫెయిల్యూర్ అంటున్నాం. కానీ నేనైతే ఏమనుకుంటున్నానంటే బహుజనవాదం ఒక వాదంగా మాత్రం బాగా వ్యాప్తి చెందింది. దాదాపు అంటే బహుజనవాదం అంటేనే అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిం మైనారిటీలను అందరినీ కలుపుకొని మనం 85% అంటున్నాం. వీళ్ళందరిలో ఖచ్చితంగా మేధావుల్లో ప్రధానంగా అంటే లోపం అంటే కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. బహుజనవాదం ప్రబలడానికి అవసరమైనటువంటి గ్రౌండ్నంతా కాన్షీరామ్ ఇచ్చాడు. మేధావులు అంటే ఇప్పుడు ఈ నేను చెప్పిన వర్గాలలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఆ గ్రౌండ్ని బాగా వాడుకున్నారు, బాగా ప్రిపేర్ చేశారు. కానీ సామాన్య ప్రజల్లోకి వెళ్ళడం అంటే అక్కడ ఐక్యత, అంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలలో ఉండేటటువంటి ఐక్యత సాధ్యమా కాదా అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకం. అంటే ఎందుకంటే మనం బీసీలు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని మనం ఫస్ట్ అనుకోగానే బీసీలు అనేది ఒక కులం కాదు, వాళ్ళని కామన్ గా కట్టేసే ఒక థ్రెడ్ లేదు కనుక వాళ్ళు ఏకం కావట్లేదు కనుక ఫెయిల్ అవుతున్నారు. అంటే వాళ్ళందరూ సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు ఫెయిల్ కావడానికి కారణం వాళ్ళని కామన్ గా కట్టేసేటటువంటి ధాగా నెయ్యి, అంటే ఒక దారం, వాళ్ళని కట్టేసే దారం ఒకటి లేదు కనుక వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనుకుంటా. అదే ఇక్కడ వీళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు కలవడానికి అవసరమైనటువంటి బహుజనవాదాన్ని ఒక వాదంగా వ్యాప్తి చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కలిపే ఒక అంశం ఏది కూడాను లేకపోవడం అనేది ప్రధానమైన లోపం నేను భావిస్తున్నాను. అంటే ఫెయిల్ అయిందని మాత్రం నేను అనను. ఫెయిల్ అవ్వచ్చు అంటే లోక్సభలో ఒక్కసారి మాత్రమే బహుశా అంటే శ్రీనివాస్ మేనో నాకు తెలిసి ఒక్కసారి 10 మంది సభ్యులు ఉన్నట్టున్నారు. ఆ తర్వాత ఒకళ్ళు ఇద్దరు మన దగ్గరకు వచ్చేసరికి కదా సరే, అంటే లోక్సభ విషయంలోకి అంటే విస్తృతంగా వెళ్ళామని అనుకుంటే అక్కడ కూడా అంటే మాయావతి కూడా ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టుగా మొదటిసారి అంటే కాన్షీరామ్ ఉన్నప్పటి సంగతి వదిలేద్దాం, మాయావతి కూడా తర్వాత 2 సార్లు గెలవడంలో చాలా వ్యూహాలు అమలు చేసింది. తను కేవలం బహుజనవాదాన్ని, కేవలం బహుజనుల్ని కలుపుకొని మాత్రం తానే ముఖ్యమంత్రి కాలేదు. ప్రధానంగా మూడోసారి తను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు చేయకూడని వ్యూహాలన్నింటినీ అమలు చేసింది. తను బహుజనవాదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యూహాలన్నింటినీ అమలు చేసింది. కేవలం తను బహుజనవాద ప్రతినిధిగా ముఖ్యమంత్రి అయినప్పటికీ తను అలా అయ్యేందుకు అవసరమైన ఎక్కిన మెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బహుజనవాదపు మెట్లు కావు.
ఇక్కడ నిజానికి అంటే 2 సార్లు, చివరి 2 సార్లు మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడు కాన్షీరామ్ స్ఫూర్తికి దెబ్బ కొట్టిందని నేనైతే అనుకుంటున్నాను. నేను కాన్షీరామ్ స్ఫూర్తిని అక్కడ పూర్తిగా తనేమి అమలు కానివ్వలేదు. కేవలం తను ముఖ్యమంత్రి కావడం కోసమే అక్కడ ప్రయత్నాలు చేస్తే సక్సెస్. అందులో ఖచ్చితంగా తన వ్యూహాల్ని తను అమలు చేసుకుంది, తను గెలిచింది, తను ముఖ్యమంత్రి అయింది. అందులో భేదమే లేదు. కానీ అది భవిష్యత్తులో బహుజనవాదం విస్తృతి కావడానికి కానీ, బహుజనవాదం మరింత బలపడడానికి కానీ తోడ్పడలేదు. ఇక మన దగ్గరికి వస్తే, మన దగ్గర కూడా అంటే మన దగ్గర బహుజనవాదం ఖచ్చితంగా అంటే ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర లేదు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న కాలం. ఈ మూడు పరిస్థితుల్లో చూడాలి మనం. ఎందుకంటే బహుజనవాదం స్టార్ట్ అయినప్పుడు మన అందరం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నాం. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్ర విడిపోయాయి. ఈ 3 ప్లేసెస్‌లో గనుక చూసుకుంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంది. తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్న కాలంలో దళితులు చాలా అంటే తెలంగాణ ప్రాంతంలో దళితులు మిగతా వాళ్ళు అందరూ కూడాను తెలంగాణ ఉద్యమంతో మమేకమై ఉన్నారు. కనుక అక్కడ బహుజనవాదం తెలంగాణ వాదంతో ప్యారలల్‌గా నడిచింది. అందులో ప్రధానమైన లక్ష్యము, ప్రధానమైన ధ్యేయము తెలంగాణ సాధన ఉండడమే ఒక కారణం అని నేను అనుకుంటున్నాను. మేబీ శ్రీనివాస్ మే కరెక్ట్ ఇట్. అయితే అంటే అటు తెలంగాణ అస్తిత్వవాదం ఉధృతంగా నడుస్తున్న కాలంలో బహుజన అస్తిత్వవాదం కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ డామినేషన్ తెలంగాణ అస్తిత్వవాదాన్ని అయింది. కనుక బహుజనవాదాన్ని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నాను నేను. ఆ తర్వాత కూడా అంటే తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే బిఎస్పి లాంటి పార్టీ మనగలిగే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అక్కడ అగ్రకులాల మధ్య ఘర్షణ అంటే రెడ్లు, కాపులు, కమ్మలు బలంగా ఉన్న నేపథ్యంలో, వాళ్ళ మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఒక బహుజనవాదం మేధావుల్లో ఉండొచ్చు, మేధావులు మాట్లాడవచ్చు. కానీ అందరి మధ్య ఐక్యతను ఏర్పరిచి వాళ్ళల్లో అక్కడ ఆ రెడ్లు, కమ్మలు, కాపులని ఢీకొనేటట్టు వాళ్ళ మీద గెలిచేటట్టుగా ఒక రూలింగ్ పవర్ గా ఎమర్జ్ అయ్యే అవకాశం అక్కడ తక్కువ ఉంటుంది. అక్కడితో పోలిస్తే కొంచెం తెలంగాణలోనే అది ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో వైఫల్యానికి కారణం అంటే మళ్ళీ నేను వైఫల్యం అంటే రాజకీయ వైఫల్యంగానే చెప్తున్నాను. తెలంగాణలో కూడా భావజాలం పరంగా బహుజనవాదం వ్యాప్తిలో ఉందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎక్కువ మంది దృష్టిలో ఉంది. మేధావులందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. మేధావులందరూ దాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఖచ్చితంగా బహుజనవాదం ఉంది. పొలిటికల్ గా మాత్రం దాన్ని ముఖ్యంగా నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఒక నాయకుడు బహుజనవాదాన్ని తెలంగాణ లాంటి ప్రాంతాల్లో నడిపించడానికి ఓవరాల్ తెలంగాణలో ఒక నాయకుడు లేకపోవడం అనేది ఒక లోపం అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఉద్యమం నుంచి నాయకుడు పుట్టాలి, లేదు నాయకుడి ద్వారానన్నా ఉద్యమం పుట్టాలి. ఈ 2 అంశాలలో భోజనవాదానికి ఎక్కడ అండ దొరకలేదు అని నేను అనుకుంటున్నాను. ఆ క్రమంలో ఒక నాయకుడు ఎవరన్నా అంటే ఒకవేళ మేబీ శ్రీనివాస్ మే కరెక్ట్, ఒకవేళ మందక్షిణ మాదిగ కనుక బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోయి ఉంటే మందక్షిణ మాదిగ లాంటి నాయకుడు, ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఏ ఉద్యమం చేసినా కూడా చాలా సమర్థంగా బాగా చేశాడు. మందకృష్ణ మాదిగ ఖచ్చితంగా మాదిగ అనే ఒక పదానికి, ఒక కులానికి ఆ పేరు వెనక తగిలించుకునే గౌరవాన్ని ఇచ్చాడు. ఏబిసిడి ఉద్యమాన్ని కూడా మనం వర్గీకరణ ఉద్యమాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి అలా ఒక నాయకుడు ఎవరు అంటే నేను మందక్షిణ మాదిగ అనే చెప్పట్లేదు. అలాంటి నాయకుడు ఎవరన్నా కనుక దొరికి ఉంటే బహుజనవాదం చాలా ముందుకు వెళ్ళి ఉండేదేమో. అవకాశాలు తెలంగాణలో ఎక్కువ ఉండి ఉన్నాయని నేను అనుకుంటున్నాను రచన. థ్యాంక్ యూ ప్రసేన్ గారు. మొత్తానికి ప్రసేన్ గారు ఈ కాంశీరామ్ గారు తెచ్చినటువంటి బహుజనవాదం రాజకీయంగా వైఫల్యం పొంది ఉండొచ్చేమో కానీ సిద్ధాంతపరంగా మాత్రం అది ఎప్పుడు అలైవ్ గానే ఉంది, సజీవంగా ఉందని అంటున్నారు. సో శ్రీనివాస్ గారు, ఈ సందర్భంగా మీరు చెప్పండి, ఉత్తరప్రదేశ్ లాంటి అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రంలో మాయావతి ఇదివరకు ఇప్పుడు 2 సార్లు గెలిచింది మనం పక్కన పెడదాం. మొదటిసారి గెలిచినప్పుడు కొంత బహుజన ఆ ఫిలాసఫీతోనే వెళ్ళింది కాబట్టి ఆ పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఆవిడ వేరే స్టెప్స్ తీసుకున్న క్రమంలో ఎవరైతే బహుజనవాదాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? యాక్టివ్ ఇప్పుడు బీజేపీ పవర్ లో ఉంది, వాళ్ళ పర్సెప్షన్ ఎలా మారింది? వాళ్ళు మళ్ళీ బిఎస్పీ ఫిలాసఫీని నిలబెట్టేలా ఏమన్నా విడిగా ప్రయత్నాలు చేస్తున్నారా? యూపీలో బిఎస్పీ వాదం ఎంత బలంగా ఉంది ఓన్లీ సిద్ధాంత పరంగా, రాజకీయ వైఫల్యం పక్కన పెడితే? ప్రసేన్ సార్ చాలా విషయాలు చాలా బాగా చెప్పారు. వాటితోటి నేను పూర్తిగా ఏకీభవిస్తూనే ఇంకా కొద్దిగా మనము ఫర్దర్ గా ఈ చర్చని ముందుకు తీసుకపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలో బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించదగ్గ ఫలితాలని ఎందుకు సాధించలేకపోయిందో కూడా మనం చూడాలి.
ఎందుకంటే మధ్యప్రదేశ్లో గతంలో అది ఒక్కొక్కసారి 10-15 సీట్లు కూడా గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో కూడా అది ఒక దశలో 16 సీట్లు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా కొన్ని చోట్ల 1-2 సీట్లు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో 2 సీట్లు గెలుచుకున్నది. ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒకరు, అదేవిధంగా సిరిపూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం కూడా ఒకసారి గెలుచుకోవటం అనేది జరిగింది బీఎస్పీ. అంతకు ముందు మన లకే రాజారావు గారు ఆంధ్ర ప్రాంతంలో బహుశా వైజాగ్ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గెలవటం, ఆదివాసీ రిజర్వ్డ్ ఏరియా నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన గెలవటం జరిగింది. సౌత్ ఇండియాలో బీఎస్పీ తన సొంత బలంతో గెలిచినది, బీఎస్పీ పేరు మీద గెలిచిన ఏకైక సంఘటన లకే రాజారావు గారిదండి వైజాగ్లో. ఇంద్రకరణ్ రెడ్డి గారు గెలిచారు, కానీ అది బీఎస్పీ గెలిపి అని అనుకోవడానికి లేదు. అట్లాగే మన సిర్పూర్ కాగజ్ నగర్లో కూడా ఆయన గెలిచారు, ఒక ఆయన పేరు మర్చిపోయిన, గుర్తుకు రావట్లేదు. ఆయనది కూడా అది బీఎస్పీ గెలుపు అని అనుకోవడానికి లేదు. అది వాళ్ళ వ్యక్తిగతమైన సొంత బలంతో గెలిచారు, కానీ బీఎస్పీ టికెట్ తీసుకొని వాళ్ళు గెలిచారు. అంత మాత్రాన బీఎస్పీకి అక్కడ ఓట్లు లేవు అని అంటే ఉన్నాయి. రీసెంట్ గా అదే సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మాజీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేశారు. చాలా తక్కువ ఓట్లతోటి వారు అక్కడ ఓడిపోయారు. అంటే ఆల్మోస్ట్ ఒక 26-27 వేల ఓట్లు, 30,000 ఓట్ల దాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీఎస్పీ ఏనుగు గుర్తు మీద రావడం జరిగింది. అంటే మనకు ఆదిలాబాదు, అదేవిధంగా కొంత ఈ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొంత పట్టు బీఎస్పీకి ఉండింది గతంలో, కానీ ఇప్పుడు అది లోపించింది. కారణం ఏంటనంటే, ఇంతకు ముందు ప్రసేన్ గారు చెప్పినట్టుగా కాన్షీరామ్ గారు కనుక వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి వర్గీకరణ జరగాలి అని ఒక ప్రకటన చేసి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలంతా బీఎస్పీని ఓన్ చేసుకునేవాళ్ళు. కానీ సమైక్యవాదం పేరుతో, అంటే దళితులు విడిపోకూడదు అనే ఒక ఆలోచనతో కాన్షీరామ్ గారు, మాయావతి గారు చాలా స్పష్టంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణని తీవ్రంగా వ్యతిరేకించారు గతంలో, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల జరిగింది ఏంటంటే, మాదిగ సమాజం అంతా బీఎస్పీని డిజోన్ చేసుకున్నది. ఇది మాకు వ్యతిరేకమైన పార్టీ అనే ఒక అభిప్రాయానికి మాదిగ సమాజం వచ్చింది. ఇక మాల సామాజిక వర్గము తెలంగాణలో నామినల్ గా ఉన్నది కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకోలేదు. ఆంధ్రాలో ఉన్న మాల సామాజిక వర్గం బీఎస్పీని కొంత మేరకు ఓన్ చేసుకుంది. కానీ బీఎస్పీలో ఉన్న అంతర్గతంగా అతిపెద్ద సమస్య ఏంటంటే, ఒక ఇన్హెరెంట్ ప్రాబ్లం ఏంటంటే, ఆ పార్టీకి ఇప్పుడే కాదు, దాని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, ఆ పార్టీ పెట్టుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాబోయే 1000 సంవత్సరాల వరకు కూడా ఆ పార్టీకి చెమార్ మాత్రమే జాతీయ అధ్యక్షుడిగా ఉంటాడు. మరొకరు ఎవరు కూడా జాతీయ అధ్యక్షులుగా ఉండడానికి వీల్లేదు. ఆ పార్టీ స్ట్రక్చర్ అలాంటిది, కాన్స్టిట్యూషన్ అలాంటిది. దానివల్ల ఆంధ్రాలో ఉన్న మాలలు, మహారాష్ట్రలో ఉన్న మహర్లు, అదేవిధంగా కర్ణాటకలో ఉన్న మహర్లు, తమిళనాడులో ఉన్న పరయార్లు, ఇది మాదిగల పార్టీ, మా పార్టీ కాదు అనే ఒక ఆలోచనకి వచ్చారు. ఫలితంగా ఒక స్ట్రాటజీలో భాగంగా మాత్రమే మాలలు, మహర్లు కొద్ది మేరకి మాత్రమే బీఎస్పీని ఓన్ చేసుకున్నారు, కానీ అది మా సొంత పార్టీ అనే విధంగా వాళ్ళు ఓన్ చేసుకోలేదు. దాని మూలంగా జరిగిన నష్టం ఏంటంటే, ఈ మాల మాదిగ వైరుధ్యం మూలంగా బీఎస్పీ అనేది ఒక నిర్దిష్టమైన సామాజిక పునాదిని పొందలేకపోయిందండి. రెడ్లకి కాంగ్రెస్ పార్టీ ఉంది, అదేవిధంగా బీజేపీ ఉంది, వెలమలకి టిఆర్ఎస్ ఉంది, ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ అంటున్నాము. కాంగ్రెస్ కి బ్రాహ్మణులు, అగ్రకులాల వాళ్ళ అన్ని పునాదిగా ఉన్నాయి. కానీ బీఎస్పీకి మెయిన్ పునాది దళితులు, దళితులకి సపోర్ట్గా బీసీలు, ఆ తర్వాత మైనారిటీలు అండి. మెయిన్ సామాజిక పునాది మాత్రం దళితులు. అలాంటి దళిత సామాజిక పునాది మీద నిర్మాణం అవ్వాల్సినటువంటి బీఎస్పీ వర్గీకరణను వ్యతిరేకించడం మూలంగా ఈ 2 రాష్ట్రాల్లో అది దళితుల్ని ఆకర్షించలేకపోయింది. ఒక అతిపెద్ద ఫెయిల్యూర్. అదేవిధంగా ప్రసేన్ గారు చెప్పినట్టుగా కాన్షీరామ్ గారి తర్వాత, మాయావతి గారి తర్వాత
అంతటి పేరున్నటువంటి నాయకత్వం అనేది జాతీయ స్థాయిలో లభించలేదు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా లభించలేదు. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అంత స్టేచర్ ఉన్నటువంటి ఒక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిజంగానే చాలా మందిలో ఒక కదలిక వచ్చింది. నిరాశ నిస్పృహలతోటి బాధపడుతున్నటువంటి వర్గాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తమ నాయకుడిగా అంగీకరించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేశారు. ఎక్కడ మీటింగులు పెట్టినా లక్షలాది మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బహుజన రాజ్యాధికారం కోసం ముందుకొచ్చారు. కారణాలు ఏమిటో మాకు తెలియదు, మనకెవరికి తెలియదు. కానీ ఆయన సడన్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. దాని మూలంగా బిఎస్పి అనేది నాయకత్వం లేని పార్టీగా మిగిలిపోయింది. జాతీయ స్థాయిలో మాయావతి గారి తర్వాత మరొక నాయకుడు ఆ స్థాయిలో లేని పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే అండి, నాయకత్వం పునాదిగా నిర్మాణమయ్యే ఏ రాజకీయ పార్టీకైనా ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుందండి. ఐడియాలజీ ప్రాతిపదికన నిర్మాణమయ్యే ఒక కలెక్టివ్ ఆర్గనైజేషన్ గా నిర్మాణమయ్యే రాజకీయ పార్టీలకి ఎక్స్పైరీ డేట్ ఉండదండి. 1885లో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సంక్షోభం లేదు, ఒకరి తర్వాత మరొకరు వస్తున్నారు. 1924లో ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీకి వాజ్పేయి తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చారు, నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా రెడీగా ఉన్నాడు, అమిత్ షా పోతే మరొకరు రెడీగా ఉన్నారు. కారణం ఏంటండి? కారణం ఏంటంటే వాళ్ళు సిద్ధాంత ప్రాతిపదికన పార్టీలు నిర్మాణం చేశారు. దాని మూలంగా ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఎమర్జ్ అయింది. కానీ బహుజన సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కలెక్టివ్ లీడర్షిప్ కాకుండా సింగిల్ లీడర్షిప్, ఒక వ్యక్తి నాయకత్వంలో పార్టీ ప్రారంభం కావడం, ఆ వ్యక్తి మరణించినా లేదా ఆ వ్యక్తి బలహీనపడ్డా ఆ రాజకీయ పార్టీ బలహీనపడిపోవడం అనే ఒక సమస్య ఎదుర్కొంటున్నదండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత, వినండి ఒక మాట వినండి, ఏం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ సంక్షోభంలో పడ్డది. ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఆర్పిఐగా పరిణామం చెందింది. ఆ ఆర్పిఐ 16 ముక్కలుగా విడిపోయింది. దానికి లీడర్షిప్ లేకుండా పోయింది. కానీ మాయావతి గారి, కాన్షీరామ్ గారు ప్రారంభించినటువంటి బిఎస్పి, కాన్షీరామ్ గారు మరణించిన తర్వాత నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. తన అల్లుడు ఆనంద్ని ఇప్పటికీ 2 సార్లు పార్టీలోకి తీసుకుంది, పార్టీ నుంచి బయటికి పంపించింది. వాళ్ళ అన్నని కూడా, వాళ్ళ తమ్ముడిని పార్టీలోకి తీసుకుంది, పార్టీ నుంచి బయటికి పంపించింది. అంటే ఈ పార్టీ కుటుంబ పార్టీ కాదు అని చెప్పడానికి తీసుకున్న చర్యగా మనం అది చూస్తామండి. కానీ ఒక పార్టీకి ఆల్టర్నేటివ్ రాజకీయ నాయకుడు లేకపోవడం ఏంటండి? 1995లో ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీకి లీడర్షిప్ సమస్య లేదు. 1924లో ఏర్పడ్డ బిఎస్పికి లీడర్షిప్ సమస్య రావడం అంటే వ్యక్తి కేంద్రంగా నాయకత్వం తయారు కావడం అనేది రాజకీయ పార్టీ లక్షణం కాదు. అది నేను చెప్పదలుచుకున్న విషయం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓవరాల్ గా బిఎస్పి ఫెయిల్ అవ్వడానికి ఉన్నటువంటి కారణం అంటే తెలుగు స్టేట్స్ లోనే కాదు, ఓవరాల్ గా మొత్తం భారతదేశంలోనే దాని వైఫల్యానికి కారణం వ్యక్తి కేంద్రత రాజకీయాలు. అంటే ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ లేకపోవడం, బీజేపీ కాంగ్రెస్ తరహాలో డెవలప్ చేయలేకపోవడం చాలా స్పష్టంగా జర్నీ మొత్తం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ప్రసేన్ గారు, మీరు చెప్పండి, మిగిలిన దళిత ఉద్యమాలతో పోల్చుకుంటే ఇప్పటి వరకు వచ్చిన అన్ని దళిత ఉద్యమాలకి బిఎస్పికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? బిఎస్పికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? అలాగే వాటితో పోల్చుకుంటే ఉన్న కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా, అవి ఏంటో చెప్పండి. మీరేమనుకుంటారు, మీ అభిప్రాయం? ఒక విషయం చెప్పంటే, దళిత ఉద్యమం అనే దాన్ని కూడా మళ్ళీ మనం ఒక రకంగా, మీరు ఇందాక దళిత ఉద్యమం అనే మాట మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దళిత ఉద్యమం అనేది లేదు రచన. అంటే ఇది నా సొంత అభిప్రాయం. మేబీ నేను తప్పు కూడా కావచ్చు, నాది అజ్ఞానం కూడా కావచ్చు. కానీ దళిత భావజాల వ్యాప్తి మాత్రం చాలా ఉంది. దళిత భావజాలాన్ని మేధావులు అద్భుతంగా, ఇందాక నేను బహుజనవాదంగా చెప్పినట్టే దళిత భావజాలాన్ని మేధావులు అద్భుతంగా వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దళితం ఉద్యమంగా మాత్రం ఎక్కడా లేదు. ఉద్యమంగా ఫెయిల్ అయింది. అంటే కాన్షీరామ్ అందించిన భావజాలాన్ని కావచ్చు, లేదు అంబేద్కర్ చెప్పిన దాన్నే కాన్షీరామ్ అందుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తర్వాత మన దగ్గర మారోజు వెంకన్న లాంటి వాళ్ళు కూడా కొద్ది మార్పులతో ఒక భావజాలాన్ని చెప్పారు. దీన్ని ఎవరు కూడాను
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలుగా దాన్ని అందుకోలేకపోయారు, దాన్ని తెలుసుకోలేకపోయారు. వాళ్ళు అందుకునేటట్టుగా, వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఆ ఆ భావజాల వ్యాప్తిలో భాగస్వాములైనటువంటి వ్యక్తులు చేయలేకపోయారు. వాళ్ళు విఫలమయ్యారని నేను అనుకుంటున్నాను. కనుక దళిత ఉద్యమం అనేది కొంచెం పెద్ద మాట. పైగా నేను ఇందాక చెప్పినట్టు దళిత ఉద్యమం గాని, బహుజన ఉద్యమం కానీ తెలంగాణ లాంటి ప్రాంతంలో సాగకపోవడానికి కారణం ప్యారలల్ గా తెలంగాణ. సారీ టు ఇంటర్ఫియర్, సారీ టు ఒక చిన్న జస్ట్ ఒక చెప్పండి. క్లారిఫికేషన్ కోసం. భావజాల వ్యాప్తి అన్నారు. ఓకే. ఎక్కువ మందికి ఒకటే విషయం అదర్ దాన్ లిటరేచర్ ఇంకేదైనా వెళ్ళడం గాని, అవేర్‌నెస్ ఏదైనా గాని ఆ సిద్ధాంతంతో ఏకీభవించినప్పుడు అట్‌లీస్ట్ దానికి వ్యతిరేకంగా సమాజంలో జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు వ్యతిరేకిస్తేనే కదా అది బాగా వ్యాప్తి చెందినట్టు. లేకపోతే జస్ట్ ఆ బుక్స్ లాగా ఉండిపోతుంది కదా! భావజాలం వ్యాప్తి చెంది కనీసం ఒక స్వల్ప స్థాయి ఉద్యమం కూడా లేకపోతే ఆ భావజాలం వ్యాప్తి చెందిందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే ఉద్యమంగా ఏర్పడడం వేరు, భావజాల వ్యాప్తి వేరు. చాలా సందర్భాలలో ఇప్పుడు అంటే అనొచ్చో అనకూడదో తెలీదు గానీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ఏ ఉద్యమం లేకుండానే వ్యాప్తి చెందుతూ ఉంటుందండి అది. మీ 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 ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మీ ఇంటి మీ మీ స్నేహితులు, మీ మిత్రులు అందరూ కూడాను వాళ్ళు ఏ ఉద్యమంలో భాగస్వాములు కారు కానీ, ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఈ 2 వేరు వేరు విషయాలు. అది అది నేను 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 అనుకుంటున్నాను అలాగ. అలాగే అంటే ఇప్పుడు బీఎస్పీ తన భావజాలాన్ని, లేదా దళితవాదం తన భావజాలాన్ని. ఇక్కడ భావజాల వ్యాప్తి సందర్భం ఎట్లా వచ్చిందంటే, ఉద్యమంగా మనకి ఎందుకు కనపడిందంటే, ఇప్పుడు కారంచేడు లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అటువంటి సంఘటనలకి సమాజం రియాక్ట్ అయిన విధానాన్ని మనం చూసి దాన్ని మనం ఉద్యమం అనుకుంటున్నాం. అది ఉద్యమం కాదండి. అది సంఘటన అంటే కారంచేడు లాంటి సంఘటన 2, 3 ఉన్నాయి మనకు. చాలా దారుణమైన అన్యాయాలు, చాలా ఘోరాలు జరిగినప్పుడు దానికి సమాజం రియాక్ట్ అయిన విధానం, దాన్ని మనం ఉద్యమం అనుకుంటాం. అది ఉద్యమం కాదు. అది తక్షణ స్పందన, అది మానసిక భావోద్వేగం, ఆవేశం అవన్నీ. అందులో ఉద్యమ లక్షణం ఉండదు. దాన్ని ఉద్యమంగా కన్వర్ట్ చేయాల్సిన బాధ్యత నేను ఇందాక చెప్పినటువంటి దళిత మేధావులకు ఉంటది. అది వాళ్ళు చేయడంలో వాళ్ళు 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 ఏం చేయలేరు. అంటే మేధావులు అందరూ కూడాను నాయకులుగా అయ్యి ఒక ఉద్యమాన్ని విస్తారం చేసి ఒక ఉద్యమాన్ని నిర్మించి అందులో వాళ్ళకి అందరినీ లాగలిగే పరిస్థితి అందరు నాయకులు చేయలేరు. ఆ రకంగా చేయడంలో కూడా నాయకులు విఫలమయ్యారని నేను అనుకుంటాను. నా అభిప్రాయం ప్రకారం అయితే దళిత ఉద్యమం అనేది లేదు. దళిత భావజాల వ్యాప్తి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికి కూడా, ఈ క్షణానికి కూడా తెలంగాణలో చాలా ఎక్కువగా దళిత నాయకులు చాలా మంది, ఇప్పుడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మంది దానికోసం పోరాటం చేస్తున్నారు. ఆ వ్యాప్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దళితుల్లోకి వెళ్ళడానికి వాళ్ళ చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని చిన్న చిన్న సమావేశాలు పెట్టి, లేదు వాళ్ళకు వివరంగా చెప్పి వ్యాసాలు రాసి, లిటరేచర్ ఒకటే కాదు ఇక్కడ. ఇప్పుడు మీకు కారంచేడు లాంటి సంఘటనలు, చుండూరు లాంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం సాహిత్యమే కాదు, ఫిజికల్ గా కదిలారు. ఉద్యమాలు, ఆందోళనలు, జనం గుంపులుగా కదిలారు. అది దాని వెనుక దాన్ని మొత్తంగా ఉద్యమంగా మార్చే క్రమంలో మాత్రం నాయకులు లేదు ఈ మేధావులు వీళ్ళు విఫలమయ్యారని నేను అనుకుంటున్నాను. రచన. థ్యాంక్ యూ ప్రసేన్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. శ్రీసేన్ గారు చాలా తెలివిగా షార్ట్ గా కంక్లూడ్ చేస్తారు. మీకు ఇచ్చేస్తాను. సో లాస్ట్ క్వశ్చన్ ఈ చర్చకి అదేంటంటే, బిఎస్పి అన్నది దానిలో ఉన్న వైఫల్యాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఎప్పటికీ కూడా సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు అవసరమైన అంశమే దాని సిద్ధాంతం ఉంది. సో ఇప్పుడున్నటువంటి తెలుగు రాష్ట్రాల పరిస్థితిలో దీని అవసరం ఎంత మేరకు ఉంది, ఏ చర్యలు తీసుకుంటే, కీపింగ్ అపార్ట్ మాయావతి వాళ్ళందరినీ పక్కన పెడితే ఈ సిద్ధాంతాన్ని మాత్రమే తీసుకుంటే ఎటువంటి చర్యల ద్వారా బిఎస్పి కొంత బలపడే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు బిఎస్పి ఎలా బలపడే అవకాశం ఉంది, ఆ విషయాలన్నీ చర్చించడానికి నేను బిఎస్పి కార్యకర్తను కాదండి. ఒకటి, గతంలో నేను బిఎస్పి నుంచి పోటీ చేశాను 2018లో. అంతవరకు మాత్రము నాకు ఆ పార్టీ పట్ల ఒక సింపతి ఉన్నది. అది సజీవంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే బిఎస్పి ఒక ఉద్యమంగా లేదు అని అనుకోవడము, దళితవాదము ఒక ఉద్యమంగా లేదు అని మన ప్రసేన్ గారు అన్నారు. దాంతో నేను ఏకీభవించట్లేదు. కొద్దిగా స్పైసీగా మారుద్దాము డిస్కషన్ని. ఎందుకంటే సాహిత్యంలో ఒక ఉద్యమంగా వచ్చింది. సుమారు 1995కు ముందు నుండి కారంచేడు సంఘటన జరుగుతున్నప్పటి నుంచి సాహిత్యంలో దళితవాదం అనేది ఒక ఉద్యమంగా వచ్చింది. అట్లాగే అంతకన్నా ముందు నుండి 1970లోనే ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘం అనేది ఏర్పడదండి.
గద్దర్ గారు 1970 దశకంలోనే అంబేద్కర్ గారి బుర్రకథని చెబుతూ రాష్ట్రం అంతా తిరిగాడు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో. ఉమ్మడి 2 రాష్ట్రాల్లో అప్పుడున్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గురించిన మీటింగులు జరగని గ్రామం లేదు, జిల్లా లేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలో ప్యారలాల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందులో దొరల రాజ్యం వస్తుందా, బహుజన రాజ్యం వస్తుందా అనే అంశాన్ని తీసుకొని నేను, మందకృష్ణ గారు, విశారదన్ గారు, కదిరకృష్ణ గారు ఇంకా చాలా మందిని 24 గంటలు పనిచేసామండి. ప్యారలాల్గా కేసీఆర్ ఎంత వాయిస్ వినిపించాడో సమాజంలోకి వేలాది మీటింగులు పెట్టి మేము కూడా అంబేద్కర్ పర్స్పెక్టివ్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. ఇప్పటికీ దళిత పంచాయతీ ఉద్యమం కావచ్చు, లేదా దక్షిణాది ఉద్యమం కావచ్చు, మేం చేస్తున్నది ఉద్యమంగానే ఉంది. అదేవిధంగా విశారదన్ గారు చేస్తున్నది గత 10 సంవత్సరాలుగా విశారదన్ గారు కూడా గ్రామాల్లోకి తిరిగి లక్షలాది మందితోటి ఆయన కూడా ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. అందుకని ఉద్యమం లేదు అనేది, ఉద్యమము రాజకీయంగా ఓట్ల రూపంలోకి మారడంలో విఫలమవుతున్నది. అది అందరూ సమీక్షించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక బలమైన సామాజిక పునాది కలిగి ఉండి కూడా బలమైన ఆర్థిక పునాది లేని కారణంగా ఈ బహుజన ఉద్యమం అనేది లేదా అంబేద్కరైట్ ఉద్యమం అనేది విఫలమవుతున్నది అనేది వాస్తవం. అదే సమయంలో ఇంకొక విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మారోజు వీరన్న గారు రిఫరెన్స్ తోటి మాట్లాడారు ప్రసీన్ గారు. మార్క్సిజము అంబేద్కరిజము రెండింటి కలయికతో మారోజు వీరన్న, ఊసాంబ శివరావు గారు ఎంత అద్భుతమైన ఉద్యమం చేశారో మనం ఊహించలేం. మోర్ దెన్ 100 మెంబర్స్ వర్ కిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్కౌంటర్. మార్క్సిజము అంబేద్కరిజము మేళవింపుతో వర్గకుల నిర్మూలన పోరాటం చేస్తూ సాయుధ పోరాటం చేసినందుకు 150 మందికి పైగా అమరులైనటువంటి చరిత్ర. అది ఉద్యమం కాదా అండి? ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా ప్రసంగా? నేనేమంటున్నానంటే ఫిజికల్గా ఆడ ఉద్యమం ఉన్నది, అది ఓట్ల రూపంలోకి మారట్లేదు. అంత మాత్రాన ప్రసేన్ గారు చెప్పినట్టుగా ఆ ఉద్యమమే విఫలమైనట్టు కాదు, అది ఉనికిలో లేనట్టు కూడా కాదు. అయితే బిఎస్పి ఒకదాని ఫెయిల్యూర్ని చూసి మొత్తం ఇతర సంస్థల లేదా ఆర్గనైజేషన్ యొక్క ఫెయిల్యూర్గా మనం భావించడానికి వీల్లేదు. కారణం ఏంటంటే తమిళనాడులో గత 35 సంవత్సరాలుగా తలైవర్ తిరుమావళవన్ గారి నాయకత్వంలో మిలిటెంట్ స్ట్రగుల్స్ జరుగుతున్నాయి. ఆయన 3rd టైము ఎంపీ అండి, 3వసారి ఆయన ఎంపీ. తనతో పాటు ఇంకొక ఎంపీ కూడా ఉన్నాడు, రవికుమార్ గారు, విసికే పార్టీ తరఫున 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వందలాది మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్. అంటే ఇక్కడ ఒక స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవడంలో బిఎస్పి విఫలమైంది అనేది నా ప్రధానమైన విమర్శ. ఒకటి, బిఎస్పి ఎప్పుడు కూడా ఇతర పార్టీలతోటి పోలింగ్కి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని వెళ్ళదు. పోస్ట్ పోలింగ్ అలయన్స్ మాత్రమే బిఎస్పి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. గతంలో దాని అనుభవం, దాని చరిత్రను గమనిస్తే కూడా అంతే. ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేస్తుంది, గెలిచిన తర్వాత మిగతా పార్టీలు తన మీద డిపెండ్ అయ్యే పరిస్థితిని కల్పించి తన మీద డిపెండ్ అయ్యి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి తను సహకరిస్తుంది. సంకీర్ణ రాజకీయాలకి మూల పురుషుడు మాన్యవర్ కాన్షీరామ్ గారండి. కాన్షీరామ్ గారి రాజకీయాల మూలంగానే సంకీర్ణ రాజకీయాలు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఇందిరాగాంధీ 44లో చనిపోతే ఇమ్మీడియట్ గా వచ్చిన ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పునాదిని దెబ్బగొట్టి కాంగ్రెస్ పార్టీని యూపీలో అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగింది బిఎస్పి. దాని ఫలితంగానే విపి సింగ్ కావచ్చు, చరణ్ సింగ్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రధానమంత్రులు అయ్యే పరిస్థితిని కాన్షీరామ్ గారు కల్పించారు. అయితే పరిస్థితి మారుతున్నప్పుడు మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన బాధ్యత బిఎస్పిది. ఆ పని చేయలేదు. మేము కాంగ్రెస్కి దూరంగానే ఉంటాం, బీజేపీకి దూరంగానే సమాన దూరంగా ఉంటామని చెప్పి సమాజ్వాదీ పార్టీతో కూడా ఎలక్షన్ పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా కేవలము బిఎస్పి ఒంటరిదైపోయింది. చివరికి బిఎస్పి రాజకీయాలు సామాజిక పునాదిని, సామాజిక ఆర్థిక పునాదిని మార్చలేకపోయాయి. కేవలం రాజకీయ పరమైన మార్పులు మాత్రమే తీసుకొచ్చింది. కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న భూస్వాములు, యుద్ధ ప్రభువులు, చాలా మిలిటెంట్ గా ఉండేటువంటి గ్యాంగ్స్టర్స్ ని
నిర్మూలించడంలో, భూమి పంపిణీ చేయటంలో, అంటే అక్కడున్న ఫ్యూడల్ సిస్టమ్ని డిస్మాంటిల్ చేయడంలో మిలిటెంట్ స్ట్రగుల్స్ని బిఎస్పి చేపట్టలేదు కాబట్టి బిఎస్పికి సమాజం అంత దూరం అయ్యి అది ఒంటరి అయిపోయిందండి. ఇక్కడ తమిళనాడులో తిరుమావళవన్ గారు మిలిటెంట్ స్ట్రగుల్ చేశారు. వారు దళితుల మీద దాడులు జరిగితే తిప్పికొట్టండి అని అన్నారు. ఆయన ధర్నా చేయలేదు. ఒకరిని కొడితే నలుగురిని చంపారు వాళ్ళు. కాబట్టి మిలిటెంట్ స్ట్రగుల్స్ చేయటం ద్వారా వాళ్ళు ప్రజల్ని ఐక్యం చేయగలిగారు ఫ్యూడలిజానికి, క్యాస్టిజానికి వ్యతిరేకంగా. ఎట్ ద సేమ్ టైం కేవలం దళితుల బలం మాత్రమే సరిపోదు కాబట్టి డిఎంకే అలయన్స్ తో, సిపిఐ, సిపిఎం, ఇతర లెఫ్ట్ పార్టీల అలయన్స్ తో కలిసి డిఎంకే కూటమిలో చేరటం ద్వారా వారు వరుసగా గెలుస్తున్నారు. తన సమాజాన్ని తాను అక్కడ డిఫెండ్ చేసుకోగలుగుతున్నాడు. అందుకని అలయన్స్ పాలిటిక్స్ కి బిఎస్పి దూరంగా ఉండడం అనేది ఒక ప్రధానమైన లోపం. రెండవ లోపం ఏంటంటే, నేను బిఎస్పిలో పోటీ చేసినప్పుడు జరిగిన అనుభవం చెప్తున్నాను ప్రశాంత్ సార్. నేను పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తే గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను చాలా పెద్ద ఉపన్యాసం మా మిత్రుడు ఇస్తూ ఉంటే వాళ్ళు అడిగింది ఏంటంటే, ఈ పెద్ద ఉపన్యాసాలు వద్దు కానీ మా కోసం ఏం చేస్తావో చెప్పు అని అన్నారు. మా పార్టీ అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఏమన్నాడంటే, మేము రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అని అన్నాడు. ఎందుకంటే కాంశీరామ్ గారిది ఒకటే ఎజెండా, రాజ్యాంగాన్ని అమలు చేయడమే మా పార్టీ మేనిఫెస్టో అని ప్రకటించారు. మా ఆనంద్, మా జిల్లా అధ్యక్షుడు, రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అని అన్నాడు. నిరక్షరాస్యులు, కూలి చేసుకొని బతికే పేదలు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు రాజ్యాంగం అంటే ఏమిటి అని అన్నారు. రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. తెలియని సమాజానికి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, మాకు ఓటు వేయండి అంటే వాళ్ళు వేయరు. వెంటనే మా ఆనంద్ ఏమన్నాడంటే, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టింది అని ఆ మాట పూర్తి కాకముందే ఇంకొక ఓటర్ ఏమన్నాడో తెలుసా అండి? అంటే లక్ష్మక పెళ్లి నుంచి ఇప్పుడు నాగలి కట్టుకొని లక్నోకి పోయి దున్నుకోవాలా మేము? తెలంగాణలో ఇక్కడ ఏం చేస్తావో చెప్పమంటే ఉత్తరప్రదేశ్లో ఏం చేసిందో చెప్తుంది మాకు. అంటే ప్రతి ప్రాంతానికి అవసరమైన మేనిఫెస్టోని తయారు చేసుకునే ఫెసిలిటీ బిఎస్పిలో లేదండి. అందుకని ఇది ఒక పాన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొని యూపీలో జరిగింది కాబట్టి తెలంగాణలో జరుగుతుంది, మీరు ఆ రకంగానే మాకు ఓట్లు వేయండి, ఇంట్లో కూర్చొని శత్రువును ఓడించండి అని అంటే ఓడించరండి. ఇక్కడ తెలంగాణ ప్రజల స్వభావము వీధుల్లోకి వచ్చి పోరాడితేనే అతడు నాయకుడు, అదొక పార్టీ. కానీ బిఎస్పి అనేది ఆందోళనలకు వ్యతిరేకం, పోరాటాలకు వ్యతిరేకం. మన ఓటు మనం వేసుకుంటే అధికారం వస్తుంది అని చాలా సింపుల్ గా చెప్పేస్తారు. అది యూపీలో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఠాకూర్లు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళు చేసే హింస అలా ఉంటది. ఆ హింసకి తట్టుకోలేక వీళ్ళు పోలరైజ్ అవుతారు. తెలంగాణలో పరిస్థితి లేదండి. కమ్యూనిస్టు పోరాటాలు, నక్సలైట్ పోరాటాల మూలంగా భూస్వాములు, దొరలు అందరూ బలహీనులైపోయారు. దళితులకి ఇక్కడ ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ అప్రెషన్ లేదు, సప్రెషన్ లేదు. ఉంటే తుపాకీ తీసుకొని పోయి కాల్ చేస్తాడు. ఇక్కడ నక్సలైట్ పోరాటాల సపోర్ట్ ఉన్నది ఇక్కడ దళితులకి. అందువల్ల ఇక్కడ నిర్దిష్టంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఈ నిర్దిష్ట పరిస్థితులకి అనుకూలమైన నిర్దిష్ట రాజకీయ పోరాటాలు, రాజకీయ కార్యాచరణని బిఎస్పి డిజైన్ చేసుకోలేకపోయిందండి. బీజేపీని చూడండి, కర్ణాటకకి వెళ్తే లింగాయతుల్ని పట్టుకుంటది, తెలంగాణకు వస్తే రెడ్లను పట్టుకుంటది, అదే తమిళనాడు పోతే తేవర్లను పట్టుకుంటది. అంటే ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్న కల్చర్ని ఓన్ చేసుకొని ఆ కల్చర్ కి అడిక్ట్ అయ్యి లేదా ఆ కల్చర్ ని కాపాడుతున్న సామాజిక వర్గాల్ని ఆర్గనైజ్ చేసి అది అధికారంలోకి వస్తున్నదండి. కానీ బిఎస్పీ ఏం చేస్తుందంటే, వాళ్ళు వచ్చి ఇక్కడ హిందీ నేర్పాలనుకుంటారు తప్ప తెలుగు నేర్చుకోవాలనుకోరా ఈ బిఎస్పీ కోఆర్డినేటర్లు. ఇంకా ఎలా అండి ఇక్కడ ఆర్గనైజ్ చేయగలిగేది వాళ్ళు? తెలంగాణ కావచ్చు, ప్రతి ఈ దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల నిర్దిష్ట పరిస్థితుల్ని అధ్యయనం చేసి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికని తయారు చేసుకోకుండా యూపీలో చేసాం కాబట్టి మీరు ఏపీలో చేయండి, తెలంగాణలో చేయండి అని అంటే అది ఎన్నటికీ పాసిబుల్ కాదు. అది జరిగినటువంటి ఒక పెద్ద లోపము. ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పటికీ కూడా బిఎస్పి సిద్ధంగా లేదు. భాషా విధానం ఏంటండి బిఎస్పిది నేను అడుగుతా? నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద స్టాండ్ ఏంటిదండి బిఎస్పిది? ఫాసిజం మీద బిఎస్పి స్టాండ్ ఏంటిదండి? ట్రంప్ మీద బిఎస్పి స్టాండ్ ఏంటిదండి? విదేశీ వ్యవహారాల మీద, విదేశీ విధానం అనే దాని మీద ఒక పాలసీ లేదు. ఏ పాలసీ అయినా అడగండి బిఎస్పి వాళ్ళని, అన్నిటికీ రాజ్యాధికారమే సమాధానం అంటారు. మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయంటే రాజ్యాధికారమే సమానం అంటారు.
సమాధానం అంటారు. అంటే ఈ అంశాల మీద సైద్ధాంతికంగా సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చే క్లారిటీ బిఎస్పి దగ్గర లేదు. బిఎస్పి ప్రొడ్యూస్ చేసిన ఒక ఇంటెలెక్చువల్ లేడు. అందరు ఇంటెలెక్చువల్స్ బయట తయారయ్యి బిఎస్పికి సపోర్ట్ చేసిన వాళ్ళే తప్ప బిఎస్పి తయారు చేసిన ఇంటెలెక్చువల్స్ లేరండి. కమ్యూనిస్ట్ పార్టీ వేలాది మంది ఇంటెలెక్చువల్స్ తయారు చేసింది. ఆర్ఎస్ఎస్ వేలాది మంది ఇంటెలెక్చువల్స్ తయారు చేసింది. కాంగ్రెస్ పార్టీ లక్షలాది మంది ఇంటెలెక్చువల్స్ తయారు చేసింది. బిఎస్పి ఒక్క ఇంటెలెక్చువల్ చూపెట్టారు. ఇంటెలెక్చువల్ చూస్తే భయపడి పారిపోతారు. ఇంటెలెక్చువల్స్ తోటి మనకు రాజ్యాధికారం రాదు వాళ్ళని పక్కకు పెట్టాడని అవమానకరంగా మాట్లాడతారు. కళాకారులని అవమానకరంగా మాట్లాడతారు. కళాకారులు మేధావులంటే ఈ పార్టీకి చిన్న చూపు. కానీ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ నాయకుడి కంటే 100 మంది రాజకీయ నాయకుల కంటే ఒక్క కళాకారుడికి అత్యున్నత గౌరవం ఉంటది. ఒక కవికి అత్యున్నత గౌరవము ఈ తెలంగాణ సమాజంలో ఉంటది. కాబట్టి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఈ బిఎస్పి అనేది ఎన్నటికీ ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇది నా అభిప్రాయం అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇన్ఫర్మేటివ్ గా చెప్పారంటే మొత్తం బిఎస్పీ లో స్వయంగా ప్రత్యర్థిగా మీరు స్వయంగా ఒక అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల ఎగ్జాంపుల్స్ తో సహా చాలా క్లియర్ గా చెప్పారు. అంటే అందరికీ అర్థమయ్యేలా నాకైతే చాలా ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రసేన్ గారు ఇందాక నుంచి మీరు ఏదో చెప్పాలనుకున్నారు, బలంగా చెప్పండి. క్లోజింగ్ రిమార్క్స్ రెండే మాటలు మాట్లాడతాను. నేను ఇందాక అంటే తెలివిగా షార్ట్ గా నేనేం ముగించలేదు రచన. నేను ఎప్పుడైతే షార్ట్ గాని కాదు, అప్పటికే శ్రీనివాస్ గారు ఎక్కువ మాట్లాడి ఉండడం వల్ల మీరు లేదు తను చాలా క్లారిటీతోనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఈ విషయంలో ప్రాక్టికల్ గా తన అనుభవం ఎక్కువ నాతో పోలిస్తే. నేను చూసింది, నేను రిపోర్టర్ గా తిరిగింది, నేను చదివిందే తప్పితే తను అనుభవించింది. ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉంటుంది. తనకే ఎక్కువ తెలిసే విషయాలు. అయితే నేను దళిత ఉద్యమం కాదు అని నేను అన్నప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస్ అవును అంటాడని నాకు తెలుసు. అందుకని నేను ఆ మాట అని ఆపేశాను. శ్రీనివాస్ దాన్ని అవును అనాలి, ఎందుకు అవునో చెప్పాలి. అది నా ఇది. నిజానికి కూడా అంటే నేను ఇప్పటికే స్టిల్ బిలీవ్ దళిత ఉద్యమం కాదు, దళితవాద వ్యాప్తి అనే నేను నమ్ముతున్నాను. నేను దాన్ని అదే వాదిస్తాను. మేబీ వి డిఫర్ ఇన్ ఒపీనియన్స్. కానీ ఇక్కడ అంటే శ్రీనివాస్ చెప్పిన ఒక్క నిమిషం నన్ను మాట్లాడినటువంటి శ్రీనివాస్ చెప్పినటువంటి సందర్భాలన్నీ కూడాను అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఆయా సంఘటనల నేపథ్యంలో అంటే మేధావులు దానికోసం చాలా కృషి చేశారు. ఆ 150 సమావేశాలు కావచ్చు, కొన్ని సంఘాలు తిరగడం కావచ్చు, కొన్ని సంఘాలు ప్రచారాలు చేయడం, ఇదంతా కూడాను ఆ మేధావులు చేసినటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో విఫలమయ్యారో, ఆ ప్రయత్నం చేసినంతగా, ఆ ప్రయత్నం జరిగినంతగా వ్యాప్తి జరగలేదు అన్నది నేను నిజం చెప్పాలంటే. ఇందాక శ్రీనివాసే చెప్పారు కదా, అటు అంబేద్కర్, మార్క్స్ అనే లాల్నీలనే ఒక వాదన వేదిక మీదకి వచ్చినప్పుడు బహుజన్ సమాజ్వాద్ పార్టీ ఎప్పుడైతే బిఎస్పీ ఎప్పుడైతే బహుజనవాదాన్ని ముందు తీసుకొచ్చిందో అంత ఆనందపడ్డ వాళ్ళం మేమందరం ఉన్నాం. లాల్నీల్ అనే ఐడియా భలే ఉంది కదా, నిజంగా కలిస్తే ఒక గొప్ప శక్తి, అంటే మనం ఈ పొలిటికల్ వాక్యూమ్ ఏదైతే ఉందో అది ఫీల్ చేస్తుంది కదా అని ఆనందపడ్డ వాళ్ళం. కానీ కళ్ళ ముందు అది కూలిపోయింది. అంటే మార్క్సిస్టులు దాదాపుగా చెంపలేసుకొని మేము మళ్ళీ జోలికి రాము అన్నట్టుగా చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. అంటే దానికి అంటే నీళ్లు ఎవరితోనూ కలవకపోవడం అనేది కూడా ఒక కారణం కావచ్చు. అంటే ఇందాక శ్రీనివాస్ అన్నాడు. అట్లానే ఆ లాల్ నీల్ అనే భావజాలం కనుక వ్యాప్తి అయ్యి అది బలంగా ముందుకు వెళ్ళి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. అది ఎందుకు ఫెయిల్ అయింది అనేది మనందరం కలిసి ఆలోచించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అది ఉద్దేశం రచన. ప్రశాంత్ గారు లాస్ట్ ఎండ్ చేసే ముందు నేను ఇందాక కూడా ఆపింది ఒక్క విషయం అడగడానికి. మీరు ఇప్పటికీ శ్రీనివాస్ గారు అది బలంగా ఉద్యమం అని చెప్పారు. మామూలుగా చూసే వాళ్ళకు కూడా ఏదైనా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంతమంది కలెక్టివ్ గా రావడం, అంత రెస్పాండ్ అవ్వడం అనేది ఉద్యమంగా జనరలైజ్డ్ ఒపీనియన్. కానీ మీ దృష్టిలో ఉద్యమం అంటే మీరు ఏమనుకుంటారు? ఈ ఒక్క పాయింట్ తో కన్క్లూడ్ చేసేయండి. అంటే ఉద్యమానికి ఒక లాంగివిటీ ఉంటుంది, ఒక లాంగివిటీ ఉంటుంది. ఉద్యమానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. అంటే ఇక్కడ రాజకీయ లబ్ధి లేదు, రాజకీయ అంటే ఇందాక రాజకీయ అధికారాన్ని సాధించడం అనే దాన్ని పక్కన పెడితే వేరే ఇంకేం కాదు. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సాధించుకోవడం అనేది ఇందాక మీరు చెప్పి అందరూ కలెక్టివ్ గా రావడం అన్నారు చూసారా. ఒక అమ్మాయిని 10 మంది రేప్ చేసినప్పుడు ఢిల్లీలో, బొంబాయిలో కొన్ని వేల మంది క్యాండిడేట్స్ పట్టుకొని వచ్చేస్తారు. అదంతా దాని ఉద్యమం అన్న, అది భావోద్వేగం, అది తక్షణ ఆవేశం, అప్పటికప్పుడు తక్షణ స్పందన. అట్లాంటివన్నీ ఉద్యమం కాదు. ఇప్పుడు మనం జరుపుకునే సందర్భాలన్నీ కూడా ఇప్పుడు ఏ చుండూరో ఏ కారం చేయడో లేదు,
ఆ నేపథ్యంలో కొంతమంది మేధావులు వాళ్ళు చాలా సిన్సియర్ గా చేశారు. శ్రీనివాస్ లాంటి మేధావులు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా. మనం చెప్పుకోదగ్గ పేర్లు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళందరూ బోల్డ్ అంత సిన్సియారిటీతో, నిజాయితీతోని చేశారు. దాన్ని ఉద్యమం అనలేము మనం. ఉద్యమం అంటే అలా కొనసాగుతుండాలి. దానికి ఒక లాంగివిటీ ఉండాలి, దానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి, దానికి ఒక ధ్యేయం ఉండాలి, ఎక్కడికి ఎయిమ్ ఏంటి, దేన్ని కొట్టాలి మనం అనేది దానికి స్పష్టంగా ఉండాలి. కేవలం రాజ్యాధికారం, అదే ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు అన్నిటికీ రాజ్యాధికారం పరిష్కారం కాదు. అలానే ఉద్యమం కేవలం రాజ్యాధికారంతో నిజంగా టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కూడా రాజ్యాధికారం అనే మాట లేదు, మనకు తెలంగాణ కావాలన్నాడు అంతే. దానికోసం కేసీఆర్ అబద్ధాలు కూడా చెప్పాడు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇంకేదో అన్నాడు అవన్నీ. అక్కడ తన స్పష్టత ఏంటి, తన గోల్ ఏమిటి, కేవలం తెలంగాణ సాధన అని చెప్పాడు. అట్లాంటిది ఉండాలి ఒక ఉద్యమానికి, అది లేదు అనేది నా ఉద్దేశం. మేబీ ఐ మే బి రాంగ్. దళిత ఉద్యమం నిజంగా ఉద్యమమే అయితే ఐఎమ్ హ్యాపీ. నా అంతకంటే సంతోషపడ్డే వాళ్ళలో మొదటి వాడిని నేనే అవుతాను, శ్రీనివాస్ రెండో వాడే అవుతాడు. థ్యాంక్ యూ ప్రసీన్ గారు. ఫైనల్ గా చర్చ ముగించేద్దాము. కానీ శ్రీనివాస్ గారు మొత్తం అయిపోయిన ఇంకేమైనా కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ ఒక 2 minutes లో మీరు ఏమైనా చెప్పగలిగితే ఎండ్ చేసేద్దాము. ఒక 2-3 minutes లో చెప్పండి. కాంశీరామ్ గారు మొదలుపెట్టిన బహుజన ఉద్యమం అనేది ఆగిపోదండి, అది సజీవంగా ఉంటది. ఎందుకంటే కులం బతికున్నంత కాలము ఈ కులం నుంచి బయటపడాలని కోరుకునే వాళ్ళంతా పోరాడుతూనే ఉంటారు, రాజకీయాలు చేస్తూనే ఉంటారు. ఒకటి. రెండోది, కాంశీరామ్ గారు బాబాసాహెబ్ అంతటి మహానుభావుడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది, లక్షలాది మంది తమ జీవితాల్ని ఈ సమాజ పరివర్తన కోసం అంకితం చేసి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బీఎస్పీలో ఉన్నారు లక్షలాది మంది, బీఎస్పీ బయట ఉన్నారు, అదే వివిధ రాజకీయ పార్టీల రూపంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే బహుజన్ ఐడియాలజీ లేదా అంబేద్కర్ పూలే ఐడియాలజీతో పనిచేస్తున్న రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కాంశీరామ్ గారి తోటి ఇది ముగిసిపోదు. ఈ కుల నిర్మూలన అనే భావన సజీవంగా ఉన్నంత కాలం ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఒకటి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమమే, దీనికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నది, ధ్యేయం ఉన్నది, అన్కండిషనల్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నది. దీని లాంజివిటీని కూడా మనం చూడొచ్చు. 45 సంవత్సరాలకు పైగా ఈ ఉద్యమం కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉన్నది. ఇది ఉద్యమమా కాదా, లేకపోతే ఒక ధోరణియా అనే వివాదం చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నది. ఆ వివాదం మొదలై కూడా 35 ఏళ్ళు అయిపోయింది. 35 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ దళితవాదము, బహుజనవాదం అనేది కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది. ఇంకా అంతకు మించిన సాక్ష్యం లేదు అది ఉద్యమం అని చెప్పడానికి. అయితే అది రాజకీయంగా ఫలితాలను ఇవ్వాలనంటే ప్రసేన్ గారు చెప్పినట్టు బలమైన రాజకీయ నాయకత్వం అనేది అవసరం. రెండోది, పాన్ ఇండియా బహుజన్ మూవ్మెంట్ అనేది ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. ఆయా రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకి అనుకూలంగా బహుజన ఉద్యమాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. స్థానిక నాయకత్వము ఆ నిర్దిష్ట పరిస్థితులకు అనుకూలంగా కార్యాచరణను రూపొందించుకొని నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నది. దక్షిణాదికి కాంశీరామ్ అంతటి నాయకుడు తలైవర్ తిరుమావలోన్ గారు, ఆయన పేరు మీద ₹1 ఆస్తి లేదు, ఆయన కూడా వివాహం చేసుకోలేదు, కుటుంబాన్ని వదిలేశాడు. ఆయన ఒక ఉద్యోగిగా, ఫోరెన్సిక్ ల్యాబ్ సైంటిస్ట్ గా ఉండి దాన్ని వదిలేసి ప్రజల కోసం వచ్చి సుమారు 18 సార్లు తన మీద హత్యా ప్రయత్నం జరిగినా కూడా తట్టుకొని నిలబడ్డాడు. కాంశీరామ్ తర్వాత అంత పెద్ద నాయకుడు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి అన్కాంప్రమైజ్డ్ గా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి రామ్ విలాస్ పాస్వాన్కి ఆ చరిత్ర లేదండి, మరొకరికి ఆ చరిత్ర లేదు. ఒక్క తిరుమావలోన్ గారికి మాత్రమే అన్ని అంశాల మీద స్పష్టత ఉండి మాస్ లీడర్ గా ఉన్నాడు. లక్షలాది మందితోటి తమిళనాడులో ఉద్యమం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు. కాంశీరామ్ తర్వాత కొనసాగింపుగా ఉన్న అతిపెద్ద నాయకుడు, ముఖ్యంగా మహానుభావుల జాబితాలో చేర్చదగిన అన్ని అర్హతలు ఉన్నటువంటి నాయకుడు తిరుమావలోన్ గారు. ఆయన సమిష్టి నాయకత్వంలో వీసీకే నడుస్తున్నది, అదేమి ఒక వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నటువంటి పార్టీ కాదు. దానికి ఫ్యూచర్ ఉన్నది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రజలు కాంశీరామ్ గారి స్ఫూర్తితో, తిరుమావలోన్ గారి నాయకత్వంలో వీసీకేను బలపరచాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓవరాల్ గా జిలుకూరు శ్రీనివాస్ గారు కంప్లీట్ గా బిఎస్పీ నుంచి కొంత పోటీ చేయడం వల్ల ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తో చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేటివ్ గా ఎంత ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీస్ ఉన్నాయో చెప్పారు. అలాగే ప్రసేన్ గారు ఒక ఇంటెలెక్చువల్ వెర్షన్ లో, ఎందుకంటే మేబీ చాలా విషయాల్లో మీ ఇద్దరికి సేమ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో గ్రౌండ్ వర్క్ లో కానీ దాంట్లో కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఒక 2-3 పర్స్పెక్టివ్స్ కూడా
చూసే వాళ్ళకి కూడా కొంత ఇన్ఫర్మేటివ్ గా డిఫరెంట్ ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకోవడానికి అదంతా కూడా చాలా యూస్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రసెంట్ గారు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.